హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ ఒక న్యూస్ చెప్తున్నాను. అదేంటంటే చాలామందికి చాలామంది పాము కాటికి గురై చనిపోతూ ఉంటారు. అయితే అందులో సర్పాల విషయానికి వస్తే పాముల విషయంలో విషపూరితాలు ఉంటాయి, విషపూరితం కానివి అంటే వెనమస్, నాన్ వెనమస్ ఉంటాయి. వాటిని గుర్తించడం ఎలా అంటే అది కరిచినప్పుడు మీకు 2 చుక్కల్లాగా పడి రక్తం కారుతూ ఉంటే కనుక అది వెనమస్ అని, విషపూరితం అని. ఒకవేళ యూ షేప్లో కనుక పడితే నాన్ వెనమస్ అని. సో మీకు ఎలాంటి సందేహం లేకపోయినా అది విషపూరితం కాదు అనకపోయినా ఒక్కసారి డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. అయితే ప్రతి చోట కూడా వైద్య సదుపాయాలు ఉండవు పాము కరిస్తే, కొన్ని విలేజెస్లో, గ్రామాల్లో అలా. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే అప్డేట్ ఏంటంటే అసలు ఈ విషయానికి విరుగుడు ఎలా తయారు చేస్తారు? ఏదైనా ల్యాబ్లోనా? కాదు, ఖచ్చితంగా కాదు. ఎలా తయారు చేస్తారో తెలుసా? వింటే మీరు షాక్కి గురవుతారు. ఒక గుర్రంకి అక్కడ ఉన్నటువంటి వైద్యులు ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన 4 సర్పాలు కొన్నిటివి తీసుకుని ఆ వెనంని, విషాన్ని దానికి కొద్దిగా ఎక్కిస్తారు, గుర్రాల మీద ప్రయోగం చేస్తారనమాట. అలా ఎక్కించినప్పుడు దానికి తట్టుకోలేని అలసట, చెమట్లు పట్టడం, జ్వరం, నుంచోలేకపోవడం, బాడీ అంతా స్వెల్లింగ్ అంటే ఉబ్బిపోవడం అలా జరిగి అది కొంత నీరసానికి గురవుతుంది. స్లోగా మళ్ళీ తేరుకుంటుంది. ఆ తర్వాత విషాన్ని డోస్ని ఇంకొంత పెంచుతూ ఉంటారనమాట. అలా కొన్ని గంటల తర్వాత అది నార్మల్ అయిపోయినప్పుడు దాని బ్లడ్ని 4 లీటర్లని సేకరిస్తారు. అందులో నుంచి ఆ బ్లడ్లో ఉన్న గుర్రం బ్లడ్లో ఉన్నటువంటి ప్లాస్మాని తీసి ఒకవేళ మనిషిని పాము కరిస్తే నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా, నరాలు దెబ్బతినకుండా ఉండేటువంటి యాంటీ వెనమ్ని అంటే విషాన్ని విరుగుడు చేసేటువంటి ఇదిని తయారు చేస్తారు. అంటే గుర్రం రక్తంలో పాము కరిచినా తట్టుకునే యాంటీబాడీస్. ఎందుకంటే గుర్రం రక్తం అనేది ఎంత స్పీడ్గా వర్క్ అవుతుందంటే అందులో దాని ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువ అని చెప్తారు. అందుకే గుర్రాల మీద రీసెర్చ్ చేసి యాంటీ వెనమ్ని, రక్తానికి విరుగుడిని మన డాక్టర్లు తయారు చేస్తున్నారు. నిజంగా అది త్యాగం చేస్తేనే ఈరోజు మనుషులు బ్రతికున్నారు పాము కాట్లకు గురైన. హ్యాట్స్ ఆఫ్ కదా.